పాపం విజయవాడలో వరదల్లో ఇళ్ళన్నీ పాడైపోయి కరెంట్ వైర్లు అన్నీ పోయిన సందర్భంలో ఏసీలు పనిచేయక, తర్వాత ఏ మిషన్ పనిచేయట్లేదు, కుట్టు మిషన్ పనిచేయట్లేదు, వాషింగ్ మిషన్ పనిచేయట్లేదు, ఏది పనిచేయని స్టేజ్లో ప్రజలు ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉంటే విజయవాడలో వ్యాపారులు ముఖ్యంగా మరి ఎలా దోచుకున్నారంటే, ఈ కరెంటు వైరింగ్ పోతే ఆ వైరింగ్ చేయించుకుందామని ఒక ఫినోలెక్స్ కేబుల్ 90 మీటర్లది కొందామనుకుంటే అది అసలే మంచి షాప్లో 1150 రూపాయలు ఉంటుంది. కానీ మిగతా షాపులో 2400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఎంత దారుణం! పాపం మొన్న ఒక అతను కొనుక్కొచ్చి నాకు చూపిస్తే చాలా బాధపడ్డా. సహాయపడవలసిన సమయంలో సాటి మనుషుల్ని, అందులో ఒకే ప్రాంతానికి చెందిన వారిని ఇలాగ అవకాశం తీసుకుని దోచుకోవటం దారుణం. ప్రభుత్వాన్ని కనుక